దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక. వెల్కమ్ టు ద ట్రూత్ అండ్ టైమ్స్ ఎ క్రిస్టియన్ పర్స్పెక్టివ్ పాడ్కాస్ట్. మిత్రులారా, నేటి కార్యక్రమం గౌరవనీయులు పాస్టర్ రవికుమార్ దరివేముల గారి ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రేమ గల మా తండ్రి, మహోన్నతుడ, జీవాధిపతి, మా రక్షక, మా విమోచక, నీ పాదాలకు వెళ్ళి నేను స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రత్యేకమైన ప్రభా, ఈరోజు నాయన నీ వాక్యం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభా. ఎజ్రా గ్రంథము నాయన ప్రభా, మరి మేము స్టడీ చేస్తుండగా ప్రభా, ధ్యానించుండగా నీ సన్నిధి మాతో ఉంచండి నాయన ప్రభా. నీ తలంపులు మాకు దయచేయండి ప్రభా. నాయన ప్రభా, మమ్మల్ని మేము సరి చేసుకుంటూ మమ్మల్ని పరీక్షించుకుంటకు నాయన నీ వాక్యం ద్వారా మేము బలపట్టకు, ఆత్మీయంగా ఎదుగుటకు నీ కృప దయచేయమని ప్రత్యేకంగా ఈ యొక్క పాడ్కాస్ట్ పార్టిసిపేట్ అవుతున్నటువంటి బ్రదర్ హేమసాగర్ గారిని, బ్రదర్ డేవిడ్ విజయ్ గారిని, ఆయన బ్రదర్ పాస్టర్ సుభాష్ గారిని మీరు దీవించి ఆస్వాదించమని ప్రభా, సమస్త ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ మా ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు పేట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. డియర్ ఫ్రెండ్స్, నేటి పాడ్కాస్ట్ లో ఎజ్రా గ్రంథాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఇన్ ఫ్యాక్ట్, first 5 chapters only we are discussing today, and the remaining 5 chapters we will discuss in the forthcoming episode, that is next episode. So ప్రధాన చర్చకు ముందు ఒక చిన్న ఉపోద్ఘాతము తెలియజేస్తాను, తర్వాత ప్రధానమైన చర్చకు వెళ్దాము. మిత్రులారా, వాట్ ఈస్ ద బేసిక్ థీమ్ ఆఫ్ ఎజ్రా అన్నది ఒకసారి పరిశీలిస్తే, ఎజ్రా గ్రంథంలోని ప్రధాన అంశాలు రెండే రెండు. మొదటి 5 అధ్యాయాల్లో రెస్టోరేషన్, మిగతా పిదప లాస్ట్ 5 చాప్టర్స్ లో రిఫర్మేషన్, సోషల్ రిఫర్మేషన్ అండ్ స్పిరిచువల్ రివైవల్. మొదటిది ఈరోజు మనము మొదటి 5 అధ్యాయాలు మనం ధ్యానించబోతున్నాం కాబట్టి, మొదటి 5 అధ్యాయాల్లో యెరూషలేము మహాదేవాలయ పునరుద్ధరణ, దేవుని సార్వభౌమత్వము, ఆయన వాగ్దానాల నెరవేర్పు, తర్వాత ఇది మెయిన్ ప్రధాన అంశాలు ఇవన్నీ. తర్వాత రెండవ అంశము యూదుల ఆధ్యాత్మిక పునరుద్ధరణ, స్పిరిచువల్ రివైవల్ అండ్ పరిశుద్ధీకరణ. అది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుంటాము. 7వ అధ్యాయంలో ఎజ్రా శాస్త్రి గారు స్వయంగా ప్రవేశిస్తారు, అది కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తుంది. సో లెట్ us కన్ఫైన్ టు ద రెస్టరేషన్ టుడే. నెక్స్ట్ పాయింట్, డేట్ లైన్. ఎజ్రా శాస్త్రి గారు 5వ శతాబ్దం నాటి ఈ మహాప్రవక్త, శాస్త్రి, యాజకుడు, లేవీయుడు. ఎజ్రా గారు ఎజ్రా గ్రంథం ఒక్కటే కాదు, ఎన్నో గ్రంథాలను ఆయన వ్రాసిన మహనీయుడు. దైవ పాలనను, ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివి ఆకలింపు చేసుకుని ప్రజలను ఆ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో నడిపించిన మహానాయకుడు ఎజ్రా గారు. ఒకసారి నాటి ప్రపంచ చరిత్ర మనం గమనిస్తే తప్పకుండా గమనించాలి, ఎందుకంటే ఎజ్రా యొక్క బ్యాక్గ్రౌండ్ను మనము క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ 5th century, నాటి కాంటెంపరీ వరల్డ్ హిస్టరీని ఒక్కసారి మీకంతా తెలుసును. ఈ శతాబ్దాన్ని పండితులు ఏమని వర్ణించారంటే ఎక్సియల్ ఏజ్, ఎక్సియల్ ఏజ్ అని వర్ణించారు. అంటే ఒక టర్నింగ్ పాయింట్, ప్రజలను ఒక ప్రిమిటివ్ థాట్ నుంచి ఒక ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించే ఒక స్పిరిచువల్ థాట్ అన్నది ఈ 5వ శతాబ్దం మనకు, అంటే ముఖ్యంగా మానవాళికి ప్రసాదించింది. ఈ కాంటెంపరీ సివిలైజేషన్స్ లో ఆనాడు పెద్ద పెద్ద ఆధ్యాత్మిక నాయకులు,
ఫౌండర్స్ ఆఫ్ మెనీ రిలీజియన్స్, అదేవిధంగా గ్రేట్ ఫిలాసఫర్స్ ను 5వ శతాబ్దం మనకు అందించింది. మిత్రులారా, మనము ఈ 5వ శతాబ్దపు గ్రంథకర్త యొక్క సమకాలీకులను కూడా ఒక్కసారి పరిశీలిస్తే నాడు ఇండియాలో ఎజ్రా శాస్త్రి గారి కాంటెంపరీ ఎవరు తెలిసిన మీకందరికీ అఫ్ కోర్స్ తెలిసి ఉండవచ్చును. గౌతమ బుద్ధుడు 560 480కి 80 బీసీలో ఆయన ఈ ఫౌండెడ్ బుద్ధిజం. అదేవిధంగా చైనాలో కన్ఫ్యూషియస్ 551 479 మధ్య బీసీ బిఫోర్ క్రైస్ట్, ఆయన కూడా గొప్ప ఆధ్యాత్మిక నాయకుడు. అదేవిధంగా గ్రీస్లో సోక్రటీస్ గారు, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిలాసఫర్స్, ఆల్మోస్ట్ ఫాదర్ ఆఫ్ ఫిలసాఫికల్ సైన్స్. 470 399 మధ్య బిఫోర్ క్రైస్ట్ ఆయన ఉండినాడు. ఈ విధంగా మిత్రులారా, దట్ ఈస్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ గ్రంథకర్త. మిత్రులారా, ఎజ్రా గ్రంథము ఒకటే కాదు, ఎజ్రా గారు దినవృత్తాంతాలు కూడా, అంటే 2 దినవృత్తాంతాలు, 2 గ్రంథాలు, మొదటి దినవృత్తాంతాలు, రెండవ దినవృత్తాంతాలు, రెండిటిని ఆయన రచించారు. అంతేకాదు కీర్తనల గ్రంథంలో 119వ కీర్తన, 119వ కీర్తనకు రచయిత పేరు బైబిల్లో వ్రాయబడలేదు. కానీ మెజారిటీ ఆఫ్ ద హీబ్రూ స్కాలర్స్ 199 మంది అది ఎజ్రా శాస్త్రి గారే రచించారు, ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఆర్ఫన్ సామ్ అని చెప్పేసి వర్ణించారు చరిత్రకారులు, హీబ్రూ చరిత్రకారులు. ఏ విధంగా వారు ఇది నిర్ధారించారంటే, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కాబట్టి మీకు ఐఎమ్ టేకింగ్ 1 minute టు ఎక్స్ప్లెయిన్ దిస్. ఎజ్రా గారి లిటరరీ స్టైల్, తర్వాత లవ్ ఫర్ ద లా, హిస్ ఒబీడియన్స్ టు ద గాడ్, అండ్ హిస్ మెటిక్యులస్ జీనియాలజీ ప్రిపరేషన్. జీనియాలజీస్, వంశావళిలు, ఇటు దినవృత్తాంతాలు అయితేనేమి, ఇటు ఎజ్రా గ్రంథంలో అయితేనేమి, వంశావళిని ఎంతో చక్కగా ఆయన పేర్కొన్నారు. ఫైనల్లీ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ సామ్ 119, 22x8 ఆర్కిటెక్చర్ అని వర్ణించారు. ఈ 22x8 ఆర్కిటెక్చర్ ఏమిటి అని మనం ఒకసారి పరిశీలిస్తే, 119వ కీర్తన 22 సెక్షన్లుగా అది విభాగింపబడింది, ఆ విధంగా రచింపబడ్డది. 22 సెక్షన్లు. మీరు కేర్ఫుల్గా ఒకసారి బైబిల్స్ ఉంటే తరచి చూడండి. ఒక్కొక్క సెక్షన్లో 8 వర్సెస్ మాత్రమే ఉన్నాయి. 22 సెక్షన్లు, ఒక్కొక్క సెక్షన్లో 8 వర్సెస్ మాత్రమే ఉన్నాయి. ఆ 22 సెక్షన్లకు హీబ్రూ ఆల్ఫాబెట్స్, రైట్ ఫ్రమ్ అలీఫ్ టు టోవ్, 22 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఆ 22 ఆల్ఫాబెట్స్ వన్ ఆఫ్టర్ అనదర్, మొదట అలీఫ్తో ప్రారంభించారు, 8 వర్సెస్, టోవ్తో ఎండ్ చేశారు, దానికి 8 వర్సెస్. సో 22x8 ఈజ్ 176. 176 వర్సెస్ 119వ కీర్తనలో ఉన్నాయి. దిస్ ఈస్ ద 22x8 ఆర్కిటెక్చర్ ఆఫ్ ఎజ్రా శాస్త్రి గారు అని చెప్పేసి వాళ్ళు గట్టిగా నిర్ధారణ చేసినారు. ఆ విధమైన లిటరరీ జీనియస్ ఆయన ఎజ్రా శాస్త్రి గారు అని చరిత్రకారులు తెలిపి ఉన్నారు. తర్వాత మిత్రులారా, ఫైనల్గా ఎజ్రా గ్రంథంలోని దేవుని సార్వభౌమత్వము, డివైన్ ప్రావిడెన్స్, దేవుని వాగ్దానాల యొక్క నెరవేర్పు, యూదుల బబులోను చెర విడిపింపు, మహాదేవాలయ పునరుద్ధరణ, ఈ అంశాలన్నీ నేటి భారతీయ క్రైస్తవులకు ఏమి పాఠాలు నేర్పిస్తుంది అన్న అంశాలన్నిటినీ గౌరవనీయులు మన
డిస్టింగ్విష్డ్ స్పీకర్స్ అయిన పాస్టర్ రవికుమార్ దరివేముల గారు మరియు అడ్వకేట్ క్రిస్టియన్ ఐడియాలగ్ డేనియల్ విజయప్రకాష్ గొంతుపులి గారు మన మధ్య ఉన్నారు. వారికి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, బిఫోర్ హ్యాండింగ్ ఓవర్ ద మైక్ టు అవర్ లర్నెడ్ స్పీకర్స్, I wish to inform that we are today confined to the first 5 chapters of Ezra. Thank you very much. Now the first question goes to our learned advocate. Sir, 1వ అధ్యాయంలో యెరూషలేం మహామందిరము కట్టుటకు కోరేషును ప్రేరేపించాడు. తన ప్రజను చెర నుండి విడిపించాడు. తన వాగ్దానం నెరవేర్చాడు. సార్వభౌముడు, లోకానికే సార్వభౌముడైన దేవుడు. శ్రమల పాలవుతున్న భారతీయ క్రైస్తవులకు కూడా దేవుని వాగ్దానం నెరవేరుందా? మీకు 12 నిమిషాలు సార్ టైం. కైండ్లీ గివ్ యువర్ మెసేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అంకుల్. చాలా వెరీ బ్రీఫ్గా చెప్పినప్పటికీ చాలా చక్కటి ఇంట్రడక్షన్ ఇచ్చారు. అండ్ వీ హ్యావ్ లెర్న్ మెనీ న్యూ పాయింట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎజ్రా దానిలోకి మీరు ఇప్పుడు చెప్పినట్టు చూస్తే కోరేష్ని దేవుడు వాడుకున్నాడు ఇక్కడ. సో కోరేష్తో దేవుడు మాట్లాడి మందిర నిర్మాణం కోసం కోరేష్ని దేవుడు వాడుకోవడం జరిగింది, కోరేష్ని దర్శించడం జరిగింది. సో అది ఒకసారి చూస్తే మనం 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయం 22-23 వచనాలు చూస్తే, పారసీక దేశపు రాజైన కోరేష్ ఏలుబడి యందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేష్ మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతటను చాటించి వ్రాత మూలంగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేష్ ఆజ్ఞాపించినది ఏమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయా జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును, వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా నుండును గాక. అంటే ఆల్మోస్ట్ 70 years టెంపుల్ని మొత్తం డిస్ట్రాయ్ చేయడం, అక్కడ యాక్టివిటీ అంతా కూడా ఆగిపోయింది. అంటే అనుదిల బలి ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆగిపోయింది 70 సంవత్సరాలు. సో అప్పుడు దేవుడు కోరేష్తో మాట్లాడాడు. మరి కోరేషు అన్యుడు, అంటే యేసుక్రీస్తు అందు విశ్వాసం లేనివాడు, లేకపోతే దేవుని అందు విశ్వాసం లేనివాడు కోరేషు. మరి అతన్ని వాడుకున్నాడు. అంటే ఇది మనకేం తెలియపరుస్తుంది? ఇవాళ నేటి సంఘానికి ఏం తెలియపరుస్తుంది అంటే, దేవుడు ఆయన కార్యాలు చేయడం కోసం కానీ, ఆయన ఏమైతే ఆయన యొక్క ప్రవచనాలని నెరవేర్పు కోసం ఎవరినైనా వాడుకుంటాడు అనేది చాలా స్పష్టం. సో ఒక రాజునే వాడుకున్నాడు. ఏ రాజు అయితే యూదుల్ని ఇశ్రాయేలుని నిర్మూలించి ఆక్రమించాడు, అదే రాజును వాడుకొని ఆయన మందిర పునర్నిర్మాణం కొరకు ఆయనే వాడుకున్నాడు. సో ఆయన చాలా స్పష్టంగా రాతపూర్వకంగా తెలియపరిచాడు దేశమంతా, ఇట్లా దేవుడు నాతో మాట్లాడాడు కనుక ఎవరైతే వెళ్ళాలనుకున్నారో వాలంటరీగా యూ కెన్ గో. సో దాన్ని బేస్ చేసుకుని అందరూ కూడా వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ ఎవరెవరు వెళ్ళారనేది దాని లోతుల్లోకి నేను వెళ్ళిన అందరికీ బాగా తెలుసు. దీనికి మూలం ఏంటంటే మళ్ళీ ఫెయిత్, విశ్వాసమే. విశ్వాసం అన్నిటికి మూలం. ఆ రోజు మరి అబ్రహాం గారు దేవుడు విశ్వసించి బయలుదేరాడు. నువ్వు ప్రయాణం వెళ్ళిపో అంటే ప్రయాణం వెళ్ళిపోయాడు. నేను నీకు కుమారుని ఇస్తా అంటే విశ్వసించి ఆగాడు. నీ కుమారుని నాకు బలిగా అర్పించు అంటే ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకుంటాడు, మళ్ళీ ఆయనే నాకు ఇస్తాడనే విశ్వాసంతో కుమారుణ్ణి బలి అర్పించడానికి కూడా వెనకంజి వేయలేదు. సో ఆ రోజుల్లోనే అబ్రహాం గారికి అటువంటి విశ్వాసం ఉన్నప్పుడు ఈ రోజు మన విశ్వాసం ఎక్కడుందనేది ప్రస్తుత సంఘంగా క్రైస్తవులుగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మన ఫెయిత్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి? మన ఫెయిత్ లెవెల్స్ దేవుడు ఆశించే మేరకు లేవు కాబట్టి మనం ఇవన్నీ ఫేస్ చేస్తున్నామా? ఈ మన దేశంలో జరిగే పరిస్థితులు ఏవై ఉన్నాయో, కుల వివక్ష కావచ్చు, మతానికి సంబంధించిన ద్వేషం కావచ్చు, మతపరమైన దాడులు కావచ్చు, కులపరమైన దాడులు, ఇవన్నీ ఎందుకు ఫేస్ చేస్తున్నామంటే వీటన్నిటి కూడా బేస్ ఫెయిత్. సిన్స్ వీఆర్ ల్యాకింగ్ ఫెయిత్. ఎందుకంటే ఆ రోజుల్లో రాజులు చాలా మందిని జయించారు. ఎలా జయించారు? వాళ్ళ మీద బలమైన శత్రువులు వచ్చినా జయించారు. ఎలా జయించగలిగారు? దేవుడి సన్నిధిలోకి వెళ్ళి దేవుడి సన్నిధిలో మొరపెట్టుకొని దేవుడు ఏమైతే చెప్పాడో ఆ ప్రకారం వాళ్ళు యుద్ధాలకు వెళ్ళడం జరిగింది. యుద్ధం చేయకుండా కూడా అనేక సందర్భాలు దేవుడు గెలిపించిన పరిస్థితి. సో ఇవాళ క్రైస్తవులు కూడా అదే పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా. వెన్ వి సీక్ గాడ్, దేవుడి సన్నిధిలోకి వెళ్ళి పశ్చాత్తాపడి ఎప్పుడైతే మనం కోరుకుంటాం ఖచ్చితంగా విల్ గెట్ దట్. సో ఇక్కడ మనకి సిమిలర్లీ ఆయన పంపించేటప్పుడు
సో గాడ్ ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమైంది ఏంటంటే గాడ్ ఫుల్ఫిల్స్ హిస్ ప్రామిస్. ఏ ప్రామిసెస్ అయితే చేస్తాడో ఆయన ఫుల్ఫిల్ చేస్తాడు. ఎజ్రా 1:1 ప్రకారం వాట్ హీ హెస్ ప్రామిస్ హీ హెస్ ఫుల్ఫిల్డ్. తర్వాత దేవుడు ఎవరైనా వాడుకుంటుంటాడు అనుకోవడానికి ఇక్కడ మనకి స్పష్టంగా కోరేషన్ వాడుకున్నాడు. తర్వాత ది పవర్ ఆఫ్ డివైన్ ఇన్స్పిరేషన్. సో దేవుడు ఎప్పుడైతే ఆయన కార్యాలు జరిగిస్తాడో, దేవుడు ఎప్పుడైతే ఆయన కార్యాలను కదిలిస్తాడో, హీ ఇన్స్పైర్స్ యాక్షన్. అంటే ఏంటి? మీరు ఎవరైతే వెళ్ళాలనుకున్నారో మీరు వెళ్ళొచ్చు అన్నప్పుడు వాలంటరీగా చాలా మంది బయలుదేరారు. ఇశ్రాయేలీలు చాలా మంది వాలంటరీగా బయలుదేరారు. వాళ్ళకి ఎజ్రా, జెరుబాబెలు నాయకత్వం ఇచ్చినప్పటికీ చాలా మంది బయలుదేరి వెళ్ళారు. సో ఇది ఇక్కడ మనకి ప్రధానంగా స్పష్టంగా కనపడుతుంది. సో వాళ్ళు బయలుదేరి వెళ్ళినప్పుడు వాళ్ళు ఉత్తి చేతితో కూడా వెళ్ళలేదు. అది కూడా మనకి చాలా స్పష్టంగా ఉంది. రెండోది ఏంటంటే దేవుడు ఎప్పుడైతే తన కార్యాలు మొదలు పెడతాడో, చేయడం ఫుల్ఫిల్ చేయడం మొదలు పెడతాడో, జనరాసిటీ ఫ్యూయల్స్ టు గాడ్స్ వర్క్ అని వీ కెన్ సే. అంటే దేవుడు కోరేష్తో మాట్లాడితే ఆయనగా దాన్ని ప్రకటించాడు, స్పష్టంగా ప్రకటించాడు, రాతపూర్వకంగా దేశం మొత్తం ప్రకటించాడు. ఎవరెవరైతే వెళ్ళాలని అందరూ వెళ్ళమని చెప్పాడు. వెళ్ళే వాళ్ళకి సహాయం చేయమని చెప్పాడు. ఎజ్రా 1:6లో చూస్తే సహాయం చేయమని చెప్పాడు. సో అప్పుడు బయలుదేరి వచ్చినప్పుడు ఆ రోజు ఐగుప్తులోంచి ఇజ్రాయేలీలు ఎలా బయలుదేరి వచ్చారో, ఈ రోజు కూడా మందిర నిర్మాణానికి బయలుదేరినప్పుడు దే డింట్ గో విత్ ఎంప్టీ హ్యాండ్స్. వాళ్ళకి ఆ ఊర్లో వారి ఇంటి పక్కల ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడమే కాకుండా బంగారం ఇటువంటి వాటితో కూడా వారికి సహాయం చేయడం జరిగింది. ఇంకొకటి, రాజు కూడా అంతకుముందు తీసుకొచ్చిన వస్తువులు ఏవైతే ఉన్నాయో, మందిరం నుంచి తేబడిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి, లెక్క చేసి హ్యాండ్ ఓవర్ చేసి పంపించారు. సో ఇక్కడ మనకి ఏంటంటే దేవుడు తన కార్యాలు చేసేటప్పుడు దానికి కావాల్సిన కూడా ఆయనే సమకూర్చుతాడు అనేది చాలా స్పష్టంగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఇవాళ మనం కూడా దేవుడి పట్ల చూసినప్పుడు ఆయన వాగ్దానాలను ఆయన నెరవేర్చేటప్పుడు, ఆయన ప్రవచనాలను నెరవేర్చేటప్పుడు అన్ని సమకూర్చి జరిగిస్తాడు. ఏమి ఆటంకాలు ఉండవు, ప్రతి ఆటంకాలు తొలగిస్తాడు, అన్ని సమకూర్చి జరిగిస్తాడు. బట్ డ్యూరింగ్ దట్ జర్నీ వీ మే హ్యావ్ సమ్ టెస్టింగ్ టైమ్స్. ఆ టెస్టింగ్ టైమ్స్ని ఓవర్కమ్ అయ్యేటప్పుడు మన విశ్వాసం కనపడుతుంది. వీళ్ళు కూడా దే హ్యాడ్ టెస్టింగ్ టైమ్స్. మందిరం ఎంత రాజు వాళ్ళకి ఇచ్చినా కానీ అక్కడ ఉన్న స్థానిక అధికారుల వలన దే ఫేస్డ్, బట్ స్టిల్ దే ఓవర్కేమ్ విత్ ఫెయిత్. అట్లాగే ఆయన హిస్ టైమింగ్ ఈజ్ వెరీ పర్ఫెక్ట్. గాడ్స్ టైమింగ్ ఈజ్ వెరీ పర్ఫెక్ట్. సో 70 సంవత్సరాల టైమింగ్ తీసుకున్నాడు. ఈ 70 సంవత్సరాలు చాలా పెద్ద చరిత్ర ఉంది. ఇప్పుడు దానిలోకి మనం వెళ్ళదు, వేరే టాపిక్కి వెళ్తాం కాబట్టి. సో హిస్ టైమింగ్ ఈజ్ వెరీ పర్ఫెక్ట్. సో దానికోసం మనం వీ నీడ్ టు హ్యావ్ పేషెన్స్ అండ్ ఫెయిత్. విశ్వాసంతో, ఓర్పుతో ఎప్పుడైతే మనం దేవుడి యొక్క సమయం కోసం మనం వేచి ఉంటామో, ఖచ్చితంగా ఆయన ఏవైతే మనకి మన జీవితాల్లో ఆయనకి ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఏవైతే ప్రయోజనాలు కలిగి ఉన్నాడో అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. మన పట్ల కావచ్చు, వ్యక్తిగా సంఘం పట్ల కూడా కావచ్చు. సో దీనికోసం వాట్ వీ నీడ్ ఈస్ వీ నీడ్ టు హ్యావ్ పేషెన్స్ అండ్ ఫెయిత్. ఆ రెండు ఎలా వస్తాయి? మళ్ళీ మనకి వాక్య జ్ఞానంలో ఉన్నప్పుడే వస్తాయి, ప్రార్థనలో ఉన్నప్పుడే వస్తాయి. సో ఇక్కడ ఐ బిలీవ్ దట్ ద చర్చ్ ఈస్ ఫెయిలింగ్ హియర్. ఎందుకంటే చిన్న చిన్న టెస్ట్ వచ్చినప్పటికీ వీఆర్ గోయింగ్ బ్యాక్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్, అంటే ఆల్మోస్ట్ 95% ఆఫ్ ది క్రిస్టియన్స్ ఆర్ గోయింగ్ బ్యాక్. వెన్ ఎవర్ ఎనీ టెస్ట్ కమ్స్ దే ఆర్ గోయింగ్ బ్యాక్. అది మనం దాన్ని చూడాలి. ఇక్కడ ఐ జస్ట్ వాంట్ టు యాడ్ వన్ సోషల్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్, టేక్ రిజర్వేషన్. సో రిజర్వేషన్, నేను చర్చికి వెళ్తే నాకు రిజర్వేషన్ వర్తిస్తుంది కాబట్టి నేను చర్చికి రావడం మానేశాను, బైబిల్ పట్టుకోవడం మానేశాను. అట్లాగే నేను నా పేరు నేను క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి భయపడుతున్నాను. సో ఇది ఎందుకంటే ఇది అగైన్ మన విశ్వాసమే. అండ్ ఐ వుడ్ లైక్ టు షేర్ వన్ టెస్టిమనీ, బ్రీఫ్ టెస్టిమనీ. An officer who has gone for an interview into one of the government wings in the raw department, he has gone for an interview for a job. So he is a product of IIT Kanpur. So IIT Kanpur, I think that was the last batch of remote sensing and photogrammetry and that was the last batch. So it was in early 90s. So a interview lo, his name is it starts with Daniel. So I interview chese chairman evaraithe unnaro, he has asked what do you mean by Daniel? It's a Christian Bible name. So he said ఆయన అన్నట్టు ఆయన ప్రాఫిట్ కదా అంటే, yes, he is a prophet అన్నట్టు. Then Christ is also prophet అన్నాడు అంటే, no, Christ is a God, he is son of God, he is not prophet. Daniel is a man, Christ is not a man, he is a God అని చెప్పాడు. అన్నప్పుడు ఈయనేమనుకున్నాడంటే, నేను చైర్మన్ని వ్యతిరేకించాను కాబట్టి నాకు ఇంక ఉద్యోగం రాదు అనుకున్నాడు.
There were seven people in the interview who have qualified to interview level. It's a national level. So he only got the job. He was interviewed for about 45 to 50 minutes. All the remaining people were interviewed for only 5 minutes. And he got the job. ఆయన ఏం సాక్ష్యం చెప్పాడంటే, దేవుడు నామాన్ని నేను గర్వపరిచాను కాబట్టి నాకు ఈ ఉద్యోగం వచ్చింది. ఇట్స్ నాట్ సో ఈజీ టు గెట్ దట్ జాబ్, టు క్వాలిఫై అట్ దట్ లెవెల్. సో అటువంటి చాలా ఉన్నాయి మనకి. వీ హ్యావ్ మెనీ సచ్ ఇవి ఉన్నాయి. సో ఇవి మనం ఏం చేయాలంటే రెప్లికేట్ చేయాలి. రెప్లికేట్ చేసి వెన్ వీ షేర్ విత్ ది చర్చ్, వెన్ వీ షేర్ విత్ ది అవర్ బ్రదరన్, దెన్ వాళ్ళ విశ్వాసాలు పెరుగుతాయి. ఎప్పుడైతే మనం సాక్ష్యాలు షేర్ చేసుకుంటామో విశ్వాసాలు పెరుగుతాయి. సంఘాల్లో వాళ్ళు సాక్ష్యాలు షేర్ చేసుకోవట్లేదు, స్వస్థతలు లేవంటారు, రకరకాలు ఉన్నాయి బోధలు. సో ఇది మన ఫెయిత్ లెవెల్ని తగ్గిస్తుంది. సో మన ఫెయిత్ లెవెల్ని పెంచాలంటే ఏం చేయాలి, మనకు ఓర్పు కావాలంటే ఏం చేయాలి. నిన్న కూడా ఒక అమ్మాయి నాతో షేర్ చేసుకుంటే ఏముందంటే, దేవుడు నాకు అన్యాయం చేశాడు అని సింపుల్గా. వాళ్ళ తప్పిదాల వల్ల వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం అని దేవుడి మీద నెట్టి దేవుడు కూడా నాకు అన్యాయం చేశాడు అంది. సో ఆ అమ్మాయిని ఎవరు కౌన్సిల్ చేస్తారు, ఎవరు స్ట్రెంథన్ చేస్తారు, దేవుడు కాదమ్మా ప్రాబ్లం అని మనం. సో ఇటువంటివన్నీ ఉన్నాయి. ఇట్లా చూసుకుంటే వెళ్తే చాలా ఉన్నాయి. సో ఇది ఖచ్చితంగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ రెస్టోరేషన్. సో ఈ రెస్టోరేషన్ దగ్గర ఏమైందంటే, దే హ్యాడ్ ఏ ఫిజికల్ జర్నీ మైట్ బి ఫిజికల్, అంటే నడుచుకుంటూ వెళ్ళారు, అన్ని తీసుకొని వెళ్ళారు, అన్నిటికి సిద్ధపడి వెళ్ళారు. బట్ ఇట్స్ ఎ స్పిరిచువల్ రెస్టోరేషన్. ఇక్కడ మనం ఫిజికల్గా కాకుండా స్పిరిచువల్ కోణంలో చూసుకుంటే ఇట్స్ ఎ స్పిరిచువల్ రెస్టోరేషన్ ఫర్ దెమ్. అంటే రిటర్నింగ్ బ్యాక్ టు దేర్ హోమ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ ది టెంపుల్. సో ఇక్కడ ఏం చేశారు వాళ్ళు, దేవుడు ఎప్పుడు కూడా విరిగిపోయిన నలిగిపోయిన హృదయాల్ని కట్టడానికి చూస్తారు. ఇక్కడ మనం విరిగిపోయినా లేకపోతే నాశనం చేయడానికి చర్చను చూస్తున్నాం. బట్ అట్ ద సేమ్ టైం హీ లుక్స్ ఫర్ ది బ్రోకెన్ హార్ట్స్. సో బ్రోకెన్ హార్ట్స్ మనకు కష్టం. అంటే ఇక్కడ మనకి 3 అంశాలు ఉన్నాయి: టెంపుల్, నేషన్ అండ్ హార్ట్. సో మందిరం కట్టబడుతుంది. ఇశ్రాయేలీలు ఒక దేశంగా, ఒక జాతిగా చూసినప్పుడు వాళ్ళు తిరిగి వెళ్ళారు. సిమిలర్లీ వీళ్ళు నలిగిపోయిన విరిగిపోయిన హృదయాలతో ఉన్నారు. సో ఈ స్పిరిచువల్ రెస్టోరేషన్ అనేది ఖచ్చితంగా జరిగింది. అట్ ద సేమ్ టైం ఫిజికల్ కాకుండా మనం స్పిరిచువల్ రెస్టోరేషన్ కోణంలో, ఆ లెన్స్లో చూస్తే ఖచ్చితంగా ఇవన్నీ కూడా కనపడతాయి. తర్వాత వీటన్నిటి గల కారణం ఏంటంటే, గాడ్స్ గ్రేస్ ఆఫర్స్ ఎ పాత్ ఆఫ్ రెస్టోరేషన్. సో ఆయన కృప ఎప్పుడు కూడా మనకి ఇట్ గివ్స్ అస్ ఎ పాత్ ఆఫ్ రెస్టోరేషన్. దానికోసం ఎప్పుడు మనం విశ్వాసంతో ముందుకెళ్ళాలి. సిమిలర్లీ we can see the collective effort of the community. ఇక్కడ collective effort of the community, the whole community. though Ezra and Zerubbabel ఇటువంటి నాయకత్వం ఇచ్చినప్పటికీ హోల్ కమ్యూనిటీ యాజ్ ఎ సింగిల్ థింగ్ వాళ్ళందరూ కలిసి వెళ్ళారు, కలిసి పనిని ప్రారంభించారు, కలిసి పనిని ముందుకు తీసుకెళ్లారు. ఎటువంటి ఆటంకాలు ఏమొచ్చినా కానీ we can see the collective effort of the community, which the today's church is lacking. Within the church we don't have unity, and across the congregations we don't have that. So అది ఖచ్చితంగా రావాలి. వాళ్ళు ఉన్న క్రైస్తవులకి ఖచ్చితంగా వచ్చి తీరాలి. అది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న క్రైస్తవ సంఘాలన్నిటికీ కూడా ఏం కావాలంటే, we need to have that collective effort. When we have that collective effort, it gives an synergetic effect. అంటే synergetic effect in sense multiplication, ప్లస్ కాకుండా మల్టిప్లికేషన్ అవుతుంది. సో అది అన్ని సంఘాలు కలిసి చేసినప్పుడు ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఐ జస్ట్ యాడ్ ఎ పాయింట్. నిన్న మీకు షేర్ చేసినట్టు నేను ఆ సుప్రీంకోర్టులో ఏదైతే ఉందో షెడ్యూల్ క్యాస్ట్, దానికి నెక్స్ట్ టైం ఐ షేర్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్. బట్ ఇక్కడ బేసిక్ ఏంటంటే, అంబేద్కర్ గారు ఏమన్నాడంటే, నేను హిందువుగా పుట్టాను, హిందువుగా చనిపోను అన్నాడు. సో హిందువుగా నేను చనిపోను అన్నప్పుడు అక్కడ నేను వాట్ ఐ ఫీల్ ఈస్ దట్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ ఫెయిల్ టు ఏమంటా ఓన్ అంబేద్కర్ని చేర్చుకోవడంలో మనం ఫెయిల్ అయ్యాం కాబట్టి హీ హాస్ గాన్ టు బుద్ధిజం. ఇందాక మీరు చెప్పారు గౌతమ్ బుద్ధుడు. సో బుద్ధిజంలోకి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ఎవరైతే దళిత ఉద్యమాల్లో ఉన్న దళిత నాయకులు ఉన్నారో వాళ్ళు ఏమంటారంటే, బుద్ధిస్ట్ కానివాడు అంబేద్కర్ కాడు అంటాడు. I faced at national level and state level platforms with నేను అన్నాను, అంబేద్కర్ నెవర్ సెడ్ దట్ ఎవ్రీవన్ షుడ్ ఫాలో బుద్ధిజం. I am a Christian, but I want to take forward what Ambedkar has said for the upliftment of the community. సో దీన్ని మనం ఇంకా బాగా విస్తృతంగా చర్చించి దాన్ని మనం చేసుకుంటే ఖచ్చితంగా we can win over them. And even in Supreme Court, objections are coming from the people who are heading the SC communities at the national level and state level. వాళ్ళు ఏంటంటే they are feeling us as a threat. సో దీన్ని మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఖచ్చితంగా విల్ గెట్ దట్. సో ఇక్కడ కూడా ది కమ్యూనిటీ అప్రోచ్ అనేది చాలా ముఖ్యం. సో దానికి మన
రాష్ట్ర జాతీయ స్థాయిలో ఉన్న క్రైస్తవ నాయకులు కలిసి దీన్ని బాగా అనలైజ్ చేసుకొని ఎక్కడ మనకి అపోజిషన్ వస్తుంది ఆ అపోజిషన్ కన్విన్స్ చేయగలిగితే ఖచ్చితంగా వీ కెన్ విన్ ఓవర్ ఇన్ సుప్రీంకోర్టు. సో అట్ ది ఎండ్ ఏంటంటే ఖచ్చితంగా మనకి విశ్వాసం అనేది కావాలి, దేనికైనా విశ్వాసం కావాలి. విశ్వాసం ఉంటే మనం దేన్నైనా అబ్రహాం లాగా దేన్నైనా మనం జయించగలుగుతాం. సో అది అల్టిమేట్గా మనకి బైబిలే ముఖ్యం, వాక్యమే ముఖ్యం. కాబట్టి ఆ విశ్వాసంతో మనం ముందుకెళ్తే ఖచ్చితంగా వీ కెన్ అచీవ్ ఎనీథింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయ్ గారు. వెరీ ఇన్స్పైరింగ్ మెసేజ్ ఫ్రమ్ యూ. దేవుడు కోరేషులాగా ఎవరినైనా వాడుకుంటాడు. అబ్రహాము లాంటి విశ్వాసము, గట్టి విశ్వాసము మనకు ఉండాలి. హ్యూమన్ రిసోర్సెస్గా అయితేనేమి, హ్యూమన్ పవర్ మీద కాకుండా డివైన్ పవర్ మీద ఆధారపడి మనం మన యొక్క స్పిరిచువల్ జర్నీ సాగించాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ దిస్ ఐఐటి ఆ యొక్క ప్రోడక్ట్ గారి ఈ సాక్ష్యము నిజంగా వెరీ ఇన్స్పైరింగ్. చాలా చక్కటి ఉదాహరణ తెలియజేశారు. ఆ విధంగా మనమంతా క్రైస్తవులందరూ యునైటెడ్గా ఆ యొక్క కమ్యూనిటీ అప్రోచ్తో మన స్పిరిచువల్ జర్నీ చేస్తూ ఆ రెస్టరేషన్ మనం కూడా ఇక్కడ పాటించాలి అని చాలా చక్కటి మెసేజ్ ఇచ్చారు. వి విల్ గో టు ద సెకండ్ క్వశ్చన్ టు అవర్ పాస్టర్ గారు. సార్, బలిపీఠ నిర్మాణము మరియు ఆలయ పునాది వేసినప్పుడు ఆనందము, దుఃఖము, మిశ్రమ ధ్వనులు, భావోద్వేగం అన్నవి బానిసత్వ జ్ఞాపకాల మధ్య ఎలా ప్రతిబింబించాయి? 3వ అధ్యాయంలోని చరిత్రను, దేవుని వాగ్దాన నెరవేర్పును నేటి ఇండియాకు పోలుస్తూ మీ సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరడమైనది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, యూ హ్యావ్ 10 minutes. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్ సాగర్. ఎజ్రా గ్రంథము మనము చూసినట్లయితే ఈ మెగా థీమ్స్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే రిటర్న్ ఆఫ్ ది ఎగ్జైల్స్. 70 సంవత్సరాలు వాళ్ళు క్యాప్టివిటీలో ఉన్నారు, వాళ్ళను రిలీజ్ చేశారు. వాళ్ళు మళ్ళా తిరిగి మరి యెరూషలేముకు వెళ్ళడం. అప్పటికే చాలా మంది ఇశ్రాయేల్ ప్రజలు బానిసత్వంలో అక్కడ ఉంటూ అక్కడనే వారు సంపాదించుకోవడము, వాళ్ళకు గృహంలో నిర్మించుకోవడము, వాళ్ళు ఏదో కంఫర్టబుల్గా సెటిల్ అయిపోయిన వాళ్ళు. ఈ కంఫర్టబుల్గా సెటిల్ అయితే కంఫర్ట్ జోన్లో నుంచి వాళ్ళు బయటికి రావడం అంటే కష్టమే. కానీ ఎవరైతే ప్రేరేపింపబడిన వాళ్ళు ముందుకు వచ్చినారు. ఎంతమంది, లక్షల మంది ఉన్నారు అక్కడ. కానీ కొన్ని కుటుంబాలు మాత్రమే దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పరచుకొని ఆ కొన్ని కుటుంబాల లిస్టు మనకు చూస్తా ఉన్నాం 2వ అధ్యాయం మొత్తంలో చూసినట్టయితే. వాళ్ళు అంతేకాదు, లేవీయులు, యాజకులు, వాళ్ళు వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద మినిస్ట్రీ. దేవుని పరిచర్య సాగించాలంటే లేవీలు ఉండాలి, మరి యాజకులు కూడా ఉండాలి. వీళ్ళందరూ కూడా ఉండాలి. ఇట్స్ ఎ టీమ్ వర్క్. గాడ్స్ వర్క్ అనేది టీం వర్క్. వాళ్ళందరూ కూడా మరి యెరూషలేముకు బయలుదేరాలి. గాడ్స్ ప్రావిడెన్స్, గాడ్ ప్రొవైడ్స్. మీరు అక్కడ కంఫర్టబుల్గా ఉన్న వాళ్ళు సడన్ గా ఏమీ లేనటువంటి, నిర్మానుష్యమైనటువంటి, లేకపోతే చెడిపోయినటువంటి ఆ యొక్క పట్టణానికి పోవాలి, యెరూషలేముకు పోవాలంటే అసలు చాలా మంది రిస్క్ తీసుకుంటారు. పాడుపడిన ప్రదేశంలోకి, వాళ్ళకు ఇల్లు లేవు, వాళ్ళకు ఏమి ఉండడానికి లేదు, ఏమి లేదు. బట్ దే హ్యాడ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవునిలో విశ్వాసం ఉంది. గాడ్ విల్ ప్రొవైడ్ ఫర్ అస్. వాళ్ళకు ధైర్యం కూడా ఉంది. వాళ్ళు పిరికివారు కాదు. దే హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ది కంఫర్ట్ జోన్. అంటే వాళ్ళు ఇక్కడ చాలా సుఖంగా హాయిగా ఉన్నటువంటి వాళ్ళు, మేము రిస్క్ తీసుకుంటాము, మేము కష్టపడతాము. అక్కడి నుంచి ప్రయాణం చేయాలంటేనే దగ్గర 1500 కిలోమీటర్లు, ఒక 4 నెలల ప్రయాణం అవుతుంది. రిస్క్ తీసుకోవాలి. అండ్ విత్ సో మెనీ కోరేష్ ఏం చేస్తానంటే, మరి ఆ బబులో నుంచి తెచ్చినటువంటి మరి నెబుకద్నెజరు దేవుని ఆలయంలో తెచ్చినటువంటి ఆ యొక్క ప్లేట్లు అవన్నీ కూడా, మరి ఆ పరికరాలన్నిటి కూడా వాటిని కూడా ఇచ్చేసినట్టుగా చూస్తున్నాం. అంటే ఆ గోల్డ్, సిల్వర్ని తీసుకొని వాళ్ళు బయలుదేరాలి. రిస్క్ ఉంది. ఇవన్నీ తీసుకొని వాళ్ళు బయలుదేరి వచ్చినారు. ఫైనల్గా దే హ్యావ్ కమ్. బట్ గాడ్ హ్యాస్ ప్రొవైడెడ్. వాళ్ళకు శక్తి లేదు,
కానీ ఎంతో మంది వాలంటీర్గా దేవునికి ఇచ్చినట్టుగా మనం చూస్తే 2వ అధ్యాయము 69 వచనం చూసినట్లయితే, పని నేర్చుకోవడానికి తమ శక్తి కొలది ఖజానాకు 16,300 తులముల బంగారము, 2,70,000 తులముల వెండిని యాజకుల కొరకు 100 వస్త్రములను ఇచ్చిరి. స్వేచ్ఛార్పణలు ఇచ్చినారు, అంటే ఫ్రీ విల్ ఆఫరింగ్స్. దేవుని పనికి మరి మనము ఇవ్వాలి. గివింగ్, మనము ఇవ్వకపోతే దేవుని పని జరగదు. ఆలయం కట్టాలంటే అది ఇట్స్ ఎ మెగా ప్రాజెక్ట్. దానికి ఎంతో ఖర్చు అవుతుంది, దానికి ఎంతో మెటీరియల్ కావాలి, మరి వుడ్ కావాలి, పనివాళ్ళు కావాలి, మరి వీళ్ళందరూ కూడా అవసరం. జెరుబ్బాబెలు లీడర్షిప్ తీసుకొని దగ్గర 50,000 మంది యూదులను తీసుకొని వచ్చేసి అక్కడిగా యెరూషలేంకు చేర్పించినాడు. ఆ చేర్పించినప్పుడు మరి ఫస్ట్ వాళ్ళు చేసిన పని ఏంటంటే, చూద్దామా 2వ వచనంలో చూసినట్లయితే, 3వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే, యెజదా కుమారుడైన యెషువయు, యాజకులైన అతని సంబంధులు, షయల్తీ కుమారుడు జెరుబ్బాబెలు అతని సంబంధులు లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రం మందు వ్రాయబడిన ప్రకారంగా దహన బలులను అర్పించుగా ఇశ్రాయేలుల దేవుని బలిపీఠంను కట్టినాయి. టు స్టార్ట్ విత్, ఫస్ట్ బలిపీఠం కట్టాల, వర్షిప్ చేయాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవునికి బలులు అర్పించాలంటే దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని మహిమపరచాలి. ప్రభు వాళ్ళ ప్రాధాన్యత ఏంటంటే ఫస్ట్ మనం ఇల్లు కట్టుకుందాము, లేకపోతే మనం ఇంకేదైనా చేయాలి అని చెప్పేసి కాదు. ఫస్ట్ బలిపీఠం కట్టారు. ఏకంగా కూడి ఇశ్రాయేలీయులు తమ తమ పట్టణం వచ్చిన తర్వాత జనులు ఏక మనసు కలవాలి. దేర్ షుడ్ బి యూనిటీ. దేవుని పని చేయాలంటే అందరూ యునైటెడ్ గా చేయాలి. ఏక మనసుతో వాళ్ళందరూ కలిసి దేవుని బలిపీఠంను కట్టిది. నిజంగా మరి దేవుని బలిపీఠం కట్టిన తర్వాత 7వ మొదటి దినం నుంచి యెహోవాకు దహన బలులు అర్పింప మొదలు పెట్టిరి. దే స్టార్టెడ్ వర్షిపింగ్ గాడ్. దే స్టార్టెడ్ ప్రేయింగ్ టు గాడ్. మనము ఈ గొప్ప పని చేయాలి. ఇట్స్ నాట్ ఎ స్మాల్ టాస్క్. ఆలయం కట్టడం అంటే ప్రీవియస్ సిచ్యువేషన్ వేరే, ఇప్పుడు సిచ్యువేషన్ వేరే. ప్రీవియస్ లో దావీదు బహుగా మరి దేవుని కొరకు ముందుగానే ప్రణాళిక వేసేసి ఎంతో సమకూర్చినాడు. సొలొమోను ఆయన మహాజ్ఞాని, ఆయన ఎంతో ప్లాన్ చేసేసాడు. 7 years ఆ యొక్క టెంపుల్ కట్టినారు. ఇక్కడ మరి చూసినట్లయితే మరి ఈ యొక్క వీళ్ళకు అంత డబ్బు లేదు, అంత ఇది లేదు, కానీ బట్ స్టిల్ గాడ్ ఈస్ విత్ దెమ్. ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు 4-5 ఏళ్లలోనే ఆలయం కట్టించినట్టుగా చూస్తాం. అంటే బట్ స్టిల్ గాడ్ ఈస్ ద ప్రొవైడర్. వీళ్ళకు శక్తి, కట్టుకోవడానికి శక్తి దేవుడే ఇచ్చినాడు. మరి దేవుడు, గాడ్ హ్యాస్ ప్రొవైడెడ్. మరి దేవుని మనము ఎప్పుడు కూడా మరి మర్చిపోకూడదు. సో రిటర్న్ ఆఫ్ ద ఎగ్జైల్స్ ఏంటంటే గాడ్ ఈజ్ మర్సిఫుల్, గాడ్ ప్రొవైడ్స్. దేవుడు దయగల దేవుడు. మీరు మనల్ని ఎప్పటికీ మర్చిపోయే దేవుడు కాదు. మనము ఎగ్జైల్స్ లో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ గాడ్ నోస్ అండ్ గాడ్ ప్రొవైడ్స్ అనే నమ్మకం మనకు ఉండాలి. అందుకని గాడ్ రెస్టోర్స్. మన ఒకవేళ బంధాలు తెగిపోతే మళ్ళీ కలిపేటువంటి దేవుడు. అండ్ ఈ రెస్టోర్స్ ద రిలేషన్షిప్స్. అంతేకాదు, ఇంతకుముందు పద్ధతిలోగా ఒకప్పుడు మనం ఎలా దేవునితో సన్నిధిలో ఎలా ఉన్నామో, మనం ఒకవేళ తప్పిపోయినా మన దగ్గర చేర్చుకొని ఆయనతో మరి సహవాసంలో ఉండడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. మరి దేవుడు దయాళుడు అని చెప్పేసి. సో ఇక్కడ వచ్చిన తర్వాత దే హ్యావ్ టు కలెక్ట్ మెటీరియల్స్. స్టార్ట్ చేయాలి. సో స్టార్ట్ చేయాలన్నప్పుడు మరి దే హ్యావ్ టు ప్రొక్యూర్ ద మెటీరియల్స్. వాళ్ళకి దగ్గర 7-8 నెలలు పట్టింది. తర్వాత ఫైనల్ గా 10వ వచనం చూసినట్లయితే, 3వ అధ్యాయం 10వ వచనంలో, శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాదిని వేయుచుండగా ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రం ధరించుకున్న వారై యాజకులు బాకాలతోనూ ఆశావంశులు దేవీలు చేయి తాళములతోనూ నిలబడి యెహోవాను స్తోత్రము చేసిరి. పునాది వేయుచుండగా మరి యాజకులు, లేవీలు వాళ్ళందరూ కూడా మరి తాళాలు, బాకాలతోటి మరి శబ్దాలు చేస్తూ యెహోవాను స్తోత్రం చేసినారు. సో దే ఆర్ ప్రైజ్డ్ గాడ్. మరి వాళ్ళందరూ కూడా దేవుడు దయాళుడు, మరి ఆయన కృప నిరంతరం ఉండు అని చెప్పేసి ఉండును అని దేవుని స్తుతించినట్టుగా మనం చూస్తున్నాం. మరి పునాది వేయబడుట మరి చూసినప్పుడు మరి ఇక్కడ చూసినట్లయితే చాలా మంది సంతోషపడినారు. దేవుని మళ్ళా ఇంకొక ఆలయం వస్తుంది, మనకు దేవునితో రెస్టోర్ చేస్తున్నాం అని చెప్పేసి
మరి అక్కడ చాలా మంది సంతోషించారు. కొంతమంది ఓల్డ్ జనరేషన్ వాళ్ళంటే మరి అప్పట్లో సొలొమోను మందిరం ఎంత బాగుండేది, మరి అప్పుడున్న నిజంగా మహిమ, అప్పుడున్న గొప్పతనం ఇప్పుడు ఉంటుందా లేదా అని చెప్పేసి, ఉంటదో ఉండదో మరి కొంత అవిశ్వాసంతో వాళ్ళు ఏడుస్తా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. రకరకంగా ప్రజలు ఉంటారు. బట్ ఫైనల్గా మనమందరం కూడా ఏకమయ్యి దేవుని స్తుతించాలి. కొంతమంది పునాదిని చూసి గొప్ప శబ్దంతో ఏడ్చిరి కొంతమంది. అయితే మరి అనేకులు సంతోషంతో బహుగా ఆర్చిరి. కొంతమంది ఏడ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది సంతోషంతో బహుగా ఆర్చేవాళ్ళు ఉంటారు. సో ఏదేమైనా దేవునికి మహిమ రావాలి, దేవుని యొక్క మరి ఆ యొక్క ఆలయం కట్టబడాలి. అండ్ హీ హాస్ టు రెస్టోర్ ద ఫెలోషిప్. ఇశ్రాయేల్ ప్రజలు మరి ఎల్లప్పుడూ దేవుడు అక్కడ ఉండాలి, ఆయన సన్నిధి ఉండాలి, ఆయన ప్రజెన్స్ ఉండాలి, ఆయన సన్నిధిలో వాళ్ళు ఎప్పుడు ఆనందించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. మరి అది అంతేకాదు, మరి మనల్ని మనము రీడెడికేట్ చేసుకోవాలి. జెరుబ్బాబెలు 536లో మరి హీ లెడ్ ద పీపుల్. చాలా మందికి నాయకత్వము, మరి అంతమంది 50,000 మంది వచ్చినంటే ఒక మనిషి హీ టుక్ ద లీడ్. మోషే ఐగుప్తులో ఎట్లా తీసుకొని వచ్చినాడు, ఐగుప్తులో నుంచి ఎలా తీసుకొచ్చినాడు, అలాగా జెరుబ్బాబెలు లీడ్ చేస్తాడు ఫస్ట్ బ్యాచ్ ని. ఒక 50,000 మంది ఫస్ట్ టైం మరి తీసుకొని, మెయిన్ పర్పస్ ఏంటంటే టు లే ద ఫౌండేషన్ వేయడమే కాదు, మరి అక్కడ ఫస్ట్ ఆల్టర్ కట్టాలా, బలిపీఠం కట్టాలా, తర్వాత ఫౌండేషన్ వేయాలి. అంతేకాదు అక్కడ సాక్రిఫైసెస్, బలులు రెగ్యులర్గా అర్పించాలి, మరి పండగలు చేయాలి, యాన్యువల్ ఫెస్టివల్స్ చేసుకోవాలి. అండ్ స్పిరిచువల్ వర్షిప్ చేయాలి. ఆత్మీయంగా మనము చాలా వెనుకబడి ఉన్నాం, ఆత్మీయంగా మనం బలపడాలా. రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఈ లోకంలో ఉన్న అన్నిటికంటే కూడా రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్స్ అని ఆయన డిసైడ్ చేసుకొని, ఆయన అందరినీ మరి ఒక చోటికి చేర్చి ఆ పని ప్రారంభించడానికి మొదలు పెట్టినాడు. పని స్టార్ట్ అయింది. ఫస్ట్ బలిపీఠం పెట్టినారు. దగ్గర ఒక 7-8 నెలల గ్యాప్ లో మరి మిడిల్ సమకూర్చుకొని దే స్టార్టెడ్ ఫౌండేషన్ కూడా అయిపోయింది. మరి ఈ టైంలో మరి ఎన్నో రియాక్షన్స్ ఉన్నాయి. దేవుని బిడ్డలుగా మరి మనము దేవుని యొక్క ఆలయం ప్రారంభిస్తుంటే మనం సంతోషపడాలి. వాటిని మర్చిపోవాలి. షుడ్ హ్యావ్ బిలీఫ్ ఇన్ గాడ్. దేవుని మీద విశ్వాసం ఉంచాలి, రీడెడికేట్ చేసుకోవాలి, రిన్యూ కావాలి, మనం రిఫ్రెష్ కావాలి దేవునిలో. మనం ఒక్కోసారి తప్పిపోతాం, మనం బాగా స్టార్ట్ చేస్తాం, కానీ మధ్యలో మళ్ళీ మనం వెనక్కిపోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి. కొన్ని పరిస్థితులు మనం డిస్కరేజ్ అవుతాం. మరి వాళ్ళు పని స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు ద థర్డ్ థింగ్ ఏమైనా వస్తుందంటే అపోజిషన్ వస్తూ ఉంది. దేవుని పని చేస్తే అపోజిషన్ వస్తుంది, ఎక్కడైనా వస్తుంది. ఇండియాలో వస్తుంది, ఏ దేశంలోనే వస్తుంది, ప్రతి ఒక్క దేశంలో వస్తుంది. దేవుని పనికి సాతాను ఎప్పుడు ప్రతి చోట అడ్డు చెప్తూనే ఉంటుంది. కానీ ఫైనల్ విన్నర్ ఇస్ గాడ్. ప్రతి చోట కూడా మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి, పని చేస్తామంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ చూసినట్లయితే 4వ అధ్యాయం అంతా కూడా అపోజిషన్. దేర్ ఈజ్ అపోజిషన్. నువ్వు దేవుని పని చేస్తే అపోజిషన్. ఇప్పుడు ఇండియాలో జరుగుతున్నాయి అంటే అర్థం ఏంటంటే ఆయనకు అపోజిషన్, ఆయన సువార్త ప్రకటింపబడకుండా. మనం ప్రాక్టికల్గా ఎన్నో చూస్తాం. ఇప్పుడు బీజేపీ రూల్ స్టేట్స్ 12 స్టేట్స్ లో కూడా ఎంతో మరి యాంటీ కన్వర్షన్ లా ఉన్నందువలన మన ప్రజలను, దేవుని బిడ్డలను ఎంతో మందిని హరాస్ చేస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రాక్టికల్గా, ఇవన్నీ చూస్తున్నాం. మరి ఇక్కడ చూసినట్లయితే ఎజ్రా గ్రంథంలో 4వ అధ్యాయంలో చూసినట్లయితే ఒకసారి చూద్దాం. మరి ఇక్కడ వాళ్ళకి ఎటువంటి 4వ అధ్యాయం 4వ వచనం చూస్తే, దేశపు జనులు యూదా వంశస్థులకు ఇబ్బంది కలుగజేసి కట్టుచున్న వారిని బాధపరిచి. దేవుని పని చేస్తే కడతా ఉంటే మనల్ని బాధపరిచే వాళ్ళు ఉంటారు. 5వ వచనం చూసినట్లయితే, దర్యావేషు యొక్క పరిపాలన కాలం వరకు వారి ఉద్దేశము భంగపరచుడికై వారు మంత్రులకు లంచములు ఇచ్చిరి. అంటే పొలిటికల్ గా కూడా
వాళ్ళు వాళ్ళకు అక్కడ పనిచేసే మంత్రులకు లంచాలు ఇచ్చినంట, ఈ పని ఆపేసేసేయండి, ఇక్కడ మందిరం కట్టబడకూడదు, ఇక్కడ దేవుని పని జరగకూడదు అని చెప్పేసి. ఇంకా 6వ వచనం చూసినట్లయితే అహాషోసు ఏలన ఆరంభించిన వారు యూదా దేశం గురించి యెరూషలేము పట్టణం గురించి ఉత్తరం రాసి వారి మీద తప్పు మోపిరి, మన మీద తప్పులు మోపే వాళ్ళు ఉంటారు అని దేవుని వాక్యంలో ఉంది. అంతేకాదు మరి 12వ వచనం చూసినట్లయితే తమ సన్నిధి నుండి మా యుద్ధకు వచ్చిన యూదులు యెరూషలేము వచ్చి తిరుగుబాటు చేసిన ఈ చెడు పట్టణం కట్టుచున్నారు, దాని ప్రాకారము నిలిపి వాని పునాదులు మరమ్మతు చేయుచున్నారు. అయ్యా, వీళ్ళు తిరుగుబాటు జనాలు, చెడు పట్టణం వీళ్ళు, ఈ ప్రజలు, వాళ్ళని నమ్మద్దు. ఇంకోటి 14వ వచనం చూసినట్లయితే వాళ్ళు రాజుకు లెటర్ రాస్తున్నారు, మేము మీ ఉప్పు తిన్నాం నాయన, మీకు నష్టం రాకుండా మేము చూడవాలని ఈ సంగతి మీకు రాస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ పట్టణం కట్టినా ఆలయం కట్టినా నీకు విరోధులు అవుతారు, నీకు పన్ను ఇవ్వరు అని చెప్పేసి వాళ్ళు లెటర్ రాస్తా ఉన్నారు. మరి 21వ వచనం చూసినట్లయితే మనుషులు ఆ పని మేము సెలవిచ్చే వరకు ఆ పట్టణంను కట్ట మానవులని ఆజ్ఞాపించుడి. రాజు ఇమ్మీడియట్ చెప్పేసేసండి, పని ఆపేసేయండి, పని ఆపేసేయండి. 24వ వచనంలో చూసినట్లయితే మరి వారు పని ఆపినట్టు చేయగా యెరూషలేము నుండి దేవుని మందిరపు పని నిలిచిపోయెను. ఈలాగున పారసీక దేశపు రాజు దర్యావేషు ఏలుబడింది 2వ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయెను. రాజును అర్థహర్షిస్తా. ఆ టైంలో ఈ లెటర్ చూసి అయ్యో వీళ్ళు తిరుగుబాటు జనాలే, వాళ్ళు నాకు విధేయత ఉండరే అని చెప్పేసి ఆ మందిరపు పనిని ఆపేసినట్టు చూస్తాం. మందిరపు పని ఆపేస్తే దేవుని పని జరగడం మారిపోయింది. ఒకప్పుడు జెరుబ్బాబెలు ఇనిషియేటివ్ తీసుకొని ఆనందంగా వచ్చి బలిపీఠం కట్టిన ఆయన, పునాది వేసిన ఆయన, ఈరోజు ఆ పని మరి అక్కడ ఆ రాజు నుంచి ఆజ్ఞ వస్తూనే మరి ఆపేయాల్సి వచ్చింది. హీ వాజ్ డిస్కరేజ్డ్. దేవుని పని నువ్వు చేయదంటే మనం డిస్కరేజ్ అయిపోతాం. మనం ఒకవేళ డల్ అవుతాం, ఏంటి నేను సిన్సియర్గా చేద్దాం అనుకున్నా అని, ఏంటి దేవుడే ఏమన్నా చేసినాడా, ఇది దేవా నువ్వు చూడడం లేదా, ఇవన్నీ జరుగుతుంటే నువ్వు చూడడం లేదా అని చెప్పేసి మనం ఒక్కోసారి మన మనసులో అనుకుంటా ఉంటాం. కానీ బట్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్ కదా. ఆయన మరి నువ్వు నిరాశల్లో నిస్పృహలో ఉన్నప్పుడు, దేవుని పని నువ్వు చల్లగా ఉన్నప్పుడు, నువ్వు పని చేయనప్పుడు దేవుడు నిన్ను లేపుతాడు, ఏదో ఒక విధంగా దేవుడు నిన్ను పురిగొల్పుతాడు. మరి గాడ్ హ్యాస్ ప్లాన్డ్. మరి ఇక్కడ చూసినట్లయితే 2వ వచనము, షేల్ది కుమారుడైన జెరుబ్బాబెలు యూదాకు రాజకుమారుడైన యెహోషువను లేచి యెరూషలేములో ఉండి దేవుని మందిరం కట్టడం ఆరంభించిరి. ప్రవక్త హగ్గయి 5వ అధ్యాయం 1వ వచనంలో ప్రవక్తన హగ్గయి, ఇద్దో కుమారుడైన జెకర్యాయు యూదా దేశమందు యెరూషలేములో ఉన్న యూదులకు యెహోవా నామమున ప్రకటింపగా. దేవుడు ఇద్దరిని పంపించాడు, ఇద్దరు ప్రవక్తలను పంపించి మరి పురికొల్పినట్లుగా మనం చూస్తాం. ఈ పురికొల్పినప్పుడు మళ్ళీ పని స్టార్ట్ అయింది. సో పని స్టార్ట్ అయ్యి దట్ ఫైనల్లీ ఇట్ ఎండెడ్, టెంపుల్ బిల్డ్ అయిపోయింది, దేవునికి మహిమ వచ్చింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఓటు బ్రదర్ సాగర్. థ్యాంక్ యూ పాస్టర్ గారు, వెరీ ఇన్స్పైరింగ్ మెసేజ్. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ ఇన్ యువర్ మెసేజ్ ఈస్ ద యూనిటీ అమాంగ్ ద పీపుల్ అండ్ డిపెండెన్స్ ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడి యునైటెడ్గా క్రిస్టియన్స్ అందరూ దేవుని రాజ్య విస్తరణ కొరకు పనిచేయాలి అన్నది మీరు చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 3వ ప్రశ్న గౌరవనీయులు అడ్వకేట్ గారికి, ఆలయ నిర్మాణ వ్యతిరేకులు వారు మోసపూరితమైన సహాయాన్ని ఆఫర్ చేశారు. సహాయాన్ని యూదులు అయితే తిరస్కరించారు. జ్యూస్ యొక్క పరిశుద్ధత, నిబద్ధత మనకు నేటి క్రైస్తవులకు ఏమి పాఠాలు నేర్పిస్తున్నాయి? మీకు 12 నిమిషాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ ఒకసారి మనం వాక్యం చూద్దాం. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 11 చివరి నుంచి చూస్తుంటే, మరియు యెహోవా మందిరం యొక్క పునాదులు వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దంతో యెహోవాకు స్తోత్రము చేసిరి.
మునుపటి మందిరమును చూచిన యాజకులలోని లేవీయుల్లోను కుటుంబ ప్రధానులోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దంతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషం చేత బహుగా ఆనందించి అరిచారు. అంటే రెండు రకాలుగా ఉన్నాయి వాళ్ళు వేసిన ఇది. పునాది వేసినప్పుడు వాళ్ళు ఆనందంతో ఏడ్చింది, అరిచింది. సో ఎవరు ఎట్లా చేశారు అనేది అర్థం కాలేదు అందరికి. బట్ వీళ్ళందరూ కూడా చాలా సంతోషంతో చేశారు. అంటే దట్ షోస్ ది కమిట్మెంట్, వాళ్ళకున్న విశ్వాసం, వాళ్ళ యొక్క కమిట్మెంట్ని చూపిస్తుంది. మందిర నిర్మాణానికి అనేకమైన విపత్కర పరిస్థితులు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఉన్న విపత్కర పరిస్థితుల మధ్యన వాళ్ళు దీన్ని ప్రారంభించడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎంతో విశ్వాసంతో పునరంకితం అయ్యారు. సో మనం కూడా ఇవాళ ఉన్న చర్చ్ వి నీడ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్ అండ్ పునరంకితం కావాలి. మన దేవుడికి పునరంకితం కావాలి. అది చాలా ముఖ్యం. అంటే తిరిగి జన్మించడం అంటాం కదా, అది అవ్వాలి. అట్లాగే కింద 4వ అధ్యాయంలో చూస్తే, 4వ అధ్యాయం 3వ వచనం చూస్తే, 2వ వచనం చూస్తుంటే, జెరుబాబెలు నొద్దకును పెద్దలలో ప్రధానుల యొద్దకును వచ్చి మీరు ఆశ్రయించినట్లు మేము మీ దేవుడిని ఆశ్రయించేవారు. అంటే దానికి ముందే ఉంది, వాళ్ళు యూదా వంశస్థులు బెన్యామీన్ వంశస్థులకు వ్యతిరేకులు వాళ్ళు. అంటే వాళ్ళు ఏం చేశారు, కపటోపాయాలు అయితే దొంగ ఆలోచనతో వచ్చారు. మేము మీకు సహాయం చేస్తాం, మీరు లేనంత కాలం మేము బలు అర్పించాం, మీకు సాయం చేయడానికి వస్తామంటే వాళ్ళని దే హ్యావ్ రిజెక్టెడ్. సో దిస్ ఈస్ ఎ లెసన్ టు ది ప్రెసెంట్ డేస్ చర్చ్. ఎవరి దగ్గర నుంచి మనం సహాయం పొందాలి, అది దేవుడి చిత్తమా కాదని తెలుసుకొని సహాయం పొందాలి. మనం ఏం చేస్తామంటే ఇవాళ గ్రామాల్లో ఎక్కువ కనపడేది ఏంటంటే ఆ ఊరిలో ఉన్న పెద్ద రైతుల దగ్గరికి వెళ్తాం, అయ్యా మాకు సాయం చేయండి అని. వాళ్ళు ఏంటంటే ఒక రకంగా చెప్పంటే దే ఆర్ నాన్ బిలీవర్స్. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ప్రతిదానికి మేము సెమీ క్రిస్మస్ చేసుకోవాలి, చందాలు ఇవ్వండి, మేము గుడి కట్టుకోవాలి, చందాలు ఇవ్వండి, మేము ఆ పండుగ చేసుకోవాలి, చందా అడుగుతూ ఉంటాం. సో ఇది మనకేం నేర్పిస్తుంది అంటే మనం ఎవరి దగ్గర సహాయం పొందాలి అనేది కూడా చాలా స్పష్టంగా మనకి ఆ వివేచన ఉండాలి. దేవుడిని మనం అడిగి తెలుసుకోవాలి. సిమిలర్లీ ఇందాక నేను చెప్పినట్టు ద రీకన్స్ట్రక్షన్. సో ఇక్కడ వీళ్ళు వై దే కుడ్ అచీవ్ అనే దానికి చూస్తే ఫిజికల్ కన్స్ట్రక్షన్ లేకపోతే ఫిజికల్ రీకన్స్ట్రక్షన్ హ్యాస్ బీన్ అచీవ్డ్ బికాస్ ఆఫ్ దేర్ స్పిరిచువల్ రీకన్స్ట్రక్షన్. వాళ్ళు దేవుడికి పునరంకితమై దేవుడికి సమర్పించుకొని నీతిగా, పరిశుద్ధంగా, విశ్వాసంతో, కమిట్మెంట్తో ముందుకెళ్ళారు కాబట్టి దే కుడ్ ఓవర్కమ్ ఆల్ ది ఛాలెంజెస్. ఇందాక చాలా స్పష్టంగా చెప్పారు పాస్టర్ గారు, నేను వాటిలోకి వెళ్ళని టైం లేదు కాబట్టి. సో దే హ్యావ్ ఓవర్కమ్ ఆల్ ది ఛాలెంజెస్. వీళ్ళ మీద దొంగ నెపం మోపి వీళ్ళు ట్యాక్సులు కట్టడం మానేస్తారు, రేపు పొద్దున్న తిరగబడతారు, కోట్లాగా నిర్మించేసుకుని తిరగబడతారు అని రాజుకు రాసినప్పటికీ, అటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుడి యొక్క సహాయంతో దేవుడు వారి యందు ఉన్నాడు కాబట్టి దే కుడ్ కంటిన్యూ దేర్ వర్క్. సో సిమిలర్లీ ఇక్కడ మనం చూస్తే ఫ్రమ్ ఎగ్జైల్ దే హ్యావ్ కమ్ టు రీబిల్డింగ్ ది టెంపుల్. సో వాళ్ళు చెరగా తీసుకుని వెళ్ళబడ్డారు, అక్కడి నుంచి విడిపించబడి మందిర నిర్మాణం కోసం వచ్చారు. సో ఇప్పుడు మనం కూడా చెరలో ఉన్నాం ఇక్కడ మన దేశంలో వాళ్ళు. మనం కూడా చెరలో ఉన్నాం, మనకి ఇంకా అర్థం కావట్లేదు, మన చెరలోనే ఉన్నాం. సో ఆ చెర స్లోగా బిగుస్తుంది, మనకి స్లోగా చేసుకుంటూ వస్తారు మనకి వ్యతిరేకంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ ఉండి డిప్యూటీ స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆయన కాన్స్టిట్యూన్సీలో 7 గుళ్ళు పడగొట్టారు. దాని మీద పెద్ద ఉద్యమం అవుతుంది ఇక్కడ. సో అదేంటి రూల్స్. సో రూల్స్ షుడ్ బి సేమ్ టు ఆల్. రూల్ షుడ్ బి ఏ రూల్ టు ఆల్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ ఇక్కడ అలా లేదు, నీకో రూల్ నాకో రూల్ నడుస్తుంది. రోడ్ల పక్కన చాలా దేవాలయాలు ఉన్నాయి, హిందువుల దేవాలయాలు ఉన్నాయి, వాటి జోలికి ఎవరు వెళ్ళరు, వాటిని టచ్ చేయాలంటే భయపడతారు. రోడ్ వైడెన్ చేసేటప్పుడు కూడా వాటిని టచ్ చేయలేరు. వేరాస్ ఇప్పుడు మనకి ఆకివీడి దగ్గర జరిగింది ఏంటంటే చాలా లోపలికి ఉన్నప్పటికీ అది గవర్నమెంట్ భూమి, ఇరిగేషన్కి సంబంధించిందని చెప్పి ఆ చర్చిని డిస్మాంటిల్ చేయడం జరిగింది. సో ఇటువంటి చాలా ఉన్నాయి, జరుగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే ప్రెసెంట్ గవర్నమెంట్లో ఏమవుతుందంటే వెన్ ఎవర్ వీఆర్ క్వశ్చనింగ్ ది రూల్ ఆఫ్ లా, దే ఆర్ నేమింగ్ అస్ యాజ్ యాంటీ నేషనల్స్. పొలిటికల్ పార్టీస్ కూడా వెన్ దే ఆర్ క్వశ్చనింగ్ దెమ్, దే ఆర్ నేమింగ్ దెమ్ అస్ యాంటీ నేషనల్స్. సో ఎప్పుడైతే యాంటీ నేషనల్ అనే ముద్ర పడుతుందో హిందుత్వం మొత్తం కూడా ఒకటవుతుంది మనకి వ్యతిరేకంగా. మనం ఎప్పుడైతే ప్రశ్నిస్తున్నామో మన హక్కుల గురించి, మనల్ని యాంటీ నేషనల్స్గా ముద్ర వేసి వీళ్ళు ఫారిన్ ఫండ్స్తో పనిచేస్తున్నారు, లేకపోతే ఫారిన్ దేవుళ్ళకి ఇచ్చేస్తున్నారు, ఫారిన్ దేవుళ్ళు మన దేశంలో ప్రమోట్ చేస్తున్నారు అనేది రాంగ్ నోషన్ని తీసుకెళ్తా, వైడ్ స్ప్రెడ్ దాన్ని తీసుకెళ్తా, దాని మీద మనకి యాంటీ నేషనల్స్ అని ముద్ర వేయడం జరుగుతుంది. సో దీన్ని చాలా గమనించుకోవాలి. ఆ రోజు
ఎజ్రా గ్రంథంలో రాసి ఉన్నట్టు అక్కడ అలాగే జరిగిందో 4వ అధ్యాయంలో, సిమిలర్లీ ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో అంటే ఫాల్స్ థింగ్స్ ఆర్ బీయింగ్ క్యాన్వాస్డ్ అగైన్స్ అస్, విచ్ ఆర్ గోయింగ్ ఇన్ ఏ వెరీ ర్యాంపెంట్ వే. అది చాలా స్పష్టంగా గమనించుకోవాలి మనం. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు చేసిన ఛాలెంజెస్ ఏవైతే ఉన్న ఛాలెంజెస్ అని కూడా విజయాలతో ఓవర్కమ్ అయ్యారు. విజయాలతో ఓవర్కమ్ అయ్యారంటే ఎందుకు? వాళ్ళకి యొక్క విశ్వాసం, వారి యొక్క పట్టుదల అండ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్. మెయిన్గా ఏంటంటే, వాళ్ళ సొంత దేశానికి తిరిగి వచ్చినాక, హోమ్ ల్యాండ్కి తిరిగి వచ్చినాక వాళ్ళ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు ప్రారంభించారు. ప్రారంభించడం వలన ఇట్ షోస్ దేర్ ఫెయిత్ అండ్ కమిట్మెంట్. సో అది చాలా స్పష్టంగా రాయబడింది మనకి ఎజ్రా 1:4వ అధ్యాయంలోనూ 5వ అధ్యాయంలో. అట్లాగే ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే, ప్రధానంగా ఎ స్ట్రాంగ్ లీడర్షిప్ వాజ్ దేర్. ఎ స్ట్రాంగ్ లీడర్షిప్ వాజ్ దేర్. జెరుబ్బాబెలు, ఇజ్రాయిల్ రూపంలో ఆ ట్రాన్సిషన్ పీరియడ్ ఏదైతే ఉందో, అంటే చెర నుంచి హోమ్ల్యాండ్కి రావడం, అదే క్రమంలో గుడిని కట్టడం, ఆ ట్రాన్సిషన్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో ఎప్పుడు కూడా వీ నీడ్ టు హ్యావ్ స్ట్రాంగ్ లీడర్షిప్. ఇక్కడ కూడా మనకు అదే జరుగుతుంది. సో వీఆర్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్, వీఆర్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ డిఫెండింగ్ అవర్ లైఫ్స్, వీఆర్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ డిఫెండింగ్ అవర్ ఫెయిత్. ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో వీ ఆల్సో నీడ్ ఎ స్ట్రాంగ్ లీడర్షిప్ విత్ కమిట్మెంట్. సో నేషనల్ లెవెల్ కావచ్చు, స్టేట్ లెవెల్ కావచ్చు, ద కాల్ షుడ్ బి సేమ్, ద థింకింగ్ షుడ్ బి సేమ్. We all should see in the same lens as Ezra and Zerubbabel could convey the message to the Jews. ఆ రోజులో వాళ్ళు ఎవరైతే అట్లా కన్వే చేయగలిగారో, సేమ్ థింగ్ we need to have even to this day. Then we can definitely overcome the challenges which we are facing now. అది చాలా ముఖ్యం మనకి ఇక్కడ. We need to have a commitment in the leadership, unity, a collective decision. ఎప్పుడు కూడా ఒక collective decision ఉంటే ఖచ్చితంగా we can overcome many things. We are more in number, we are more in human resources, we are more in financial resources. Above all, we have the God who owns the whole world. అవన్నీ ఉన్నప్పుడు కూడా ఎందుకు why we are in the still last step of the ladder అనే దానికి we need to question. సో అది ఖచ్చితంగా మనం ఎప్పుడైతే దేవుడితో మొరపెడతామో, దేవా మాకు నువ్వు సాయం చేయనప్పుడు ఖచ్చితంగా ఆయన మనరారికి ఇస్తాడు. he will definitely మనకి ఇచ్చేస్తాడు. ఇంకోటి ఏంటంటే, we need to have theological reflections. ఎందుకంటే ఐడెంటిటీ అండ్ ఫెయిత్ అనేది చాలా ముఖ్యం ఇవాళ ఉన్న పరిస్థితుల్లో. మన ఫెయిత్, ఐడెంటిటీ, సో ఈ రెండు మనకి ఉండాలి. ఈ రెండింటిని మనం ఇఫ్ ఐ బిలీవ్ దట్ ఐ నీడ్ టు బి ఐడెంటిఫైడ్ as క్రిస్టియన్, అంటే దట్ సేస్ దట్ ఎవరైతే నన్ను బహిరంగంగా ప్రజలు ఒప్పుకుంటే వాళ్ళు నా దేవుడు, నా తండ్రిగా ఒప్పుకుంటా అన్నాడు ఆయన. సో నేను ఒప్పుకోవాలి ఖచ్చితంగా, ఇక్కడ బహిరంగంగా అందరి ముందు నేను చెప్పుకోవాలి. సిమిలర్లీ నా విశ్వాసంలో నేను గట్టిగా పట్టుకున్నప్పుడే ఐ క్యాన్ withstand all these things. ఇంకోటి ఏంటంటే, మనం వీఆర్ అట్ ద స్టేజ్ ఆఫ్ నావిగేటింగ్ పీరియడ్స్ ఆఫ్ చేంజ్ అండ్ రీకన్స్ట్రక్షన్. సో ఈ సిచ్యుయేషన్లో మనం ఉన్నాం కాబట్టి చాలా ఏమంటామంటే సెన్సిటివ్ ఇష్యూ. అట్ ద సేమ్ టైమ్ వీఆర్ ఇన్ ఏ వల్నరబుల్ పొజిషన్ అండ్ వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ అండ్ థ్రెట్స్. ఇట్స్ ఎ సెన్సిటివ్ ఇష్యూ, వీఆర్ ఇన్ ఎ వల్నరబుల్ కండిషన్. అట్ ద సేమ్ టైమ్ వీఆర్ ఫేసింగ్ మెనీ ఛాలెంజెస్ విచ్ ఆర్ బియాండ్ అవర్ లిమిట్స్, విచ్ ఆర్ బియాండ్ అవర్ స్ట్రెంగ్స్, which are beyond our thoughts also. అటువంటి ఛాలెంజెస్ మనం ఫేస్ చేస్తున్న తరుణంలో unless and until we get the supernatural support, we can't do anything. సో ఇప్పుడున్న మన దేశ పరిస్థితులు చూస్తే ఖచ్చితంగా అద్భుత కార్యాలు దేవుడు చేసినప్పుడే మనం వీటిలన్నిటి కూడా సాధ్యం. మరి దేవుడు మనకి అద్భుత కార్యాలు చేయాలంటే ఎలా అనేది మళ్ళీ ప్రశ్నే. అది ఎలా చేస్తాడు అద్భుత కార్యాలు అంటే, మనం ఆయన సన్నిధిలోకి వచ్చి మొరపెట్టాలి. పశ్చాత్తాప హృదయం కలిగి ఆయన సన్నిధిలోకి వచ్చి మొరపెట్టాలి. రెండోది, మనలో చేంజ్ రావాలి, పునరంకితం కావాలి. దేవుడు పునరంకితం కలిగినప్పుడు ఖచ్చితంగా ఏవైతే ఎక్స్టర్నల్ హిందుత్వ ఫోర్సెస్ ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మనం అంతమొందించగలం. ఆ రోజు ఎజ్రా వాళ్ళు ఎలా ఓవర్కమ్ అయ్యారో అలాగే మనం ఖచ్చితంగా ఓవర్కమ్ అవ్వగలుగుతాం. ఇవన్నీ కూడా ఎప్పుడు అంటే, వాళ్ళు చూస్తున్నాం మనం చాలా చర్చస్ ఆగిపోయినాయి. ఫిజికల్ కన్స్ట్రక్షన్ స్టాప్. ఎందుకు ఆగిందని చూస్తే నాకేమనిపిస్తుంది, ఇట్స్ జస్ట్ మై పర్సనల్ ఒపీనియన్. నాకేమనిపిస్తుంది అంటే, స్పిరిచువల్ రీకన్స్ట్రక్షన్ జరగట్లేదు కాబట్టి ఫిజికల్ కన్స్ట్రక్షన్ అయిపోతుంది. ఆ రోజు ఎజ్రా వాళ్ళు రెండు సాధించగలరు. దే కుడ్ బ్యాలెన్స్ బోత్ ఫిజికల్ రీకన్స్ట్రక్షన్ అండ్ స్పిరిచువల్ రీకన్స్ట్రక్షన్. ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళు దాన్ని ఏమంటాం, బలిపీఠాలను తిరిగి కట్టి బలు అర్పించుకుంటూ దేవుడిని ఎప్పటికప్పుడు దేవుడి సన్నిధిలో మొరపెట్టుకుంటూ పని చేసుకుంటూ వెళ్ళారు. సో ఇక్కడ మనం అక్కడ ఫెయిల్ అవుతున్నామేమో, అందుకనే మన ఫిజికల్ కన్స్ట్రక్షన్ అయిపోయిందేమో అనేది. సో దానికి ఏమంటానంటే నేను, ఇఫ్ ది reconstruction is in accordance with the Bible or the word of God or the promise of God, definitely it will be completed.
డెఫినెట్లీ ఇట్ విల్ బి కంప్లీటెడ్. ఎలాగైతే వీళ్ళకి అన్ని సమకూర్చాడు దేవుడు, సమస్తం సమకూర్చాడు, మనుషులను సమకూర్చాడు, కావాల్సిన ఆర్థిక వనరులు సమకూర్చాడు. సిమిలర్లీ ది పొలిటికల్ ఫోర్సెస్ వర్ ఇన్ అలైన్ విత్ దెమ్ అల్టిమేట్గా వచ్చేసరికి. సో ఇవన్నీ జరగాలంటే ఏంటంటే వీ షుడ్ బి ఇన్ అకార్డెన్స్ విత్ ది గాడ్స్ విల్. when we are in accordance with God's will and his word, definitely God will fulfill all his promises and we can just flourish like anything. Thank you. థ్యాంక్ యూ విజయ్ గారు. చాలా బలంగా మీరు క్రిస్టియన్ పర్స్పెక్టివ్ను వినిపించారు. నాన్ క్రిస్టియన్ ఎన్విరాన్మెంట్లో క్రిస్టియన్స్ యొక్క బోత్ స్పిరిచువల్ అండ్ ఫిజికల్ జర్నీ ఏ విధంగా ఉండాలి, ఆ లీడర్షిప్, క్లర్జీ అండ్ ద ప్రిన్స్, అంటే ఈ విధంగా జెరుబ్బాబెల్ వాజ్ ఆల్సో ఏ ప్రిన్స్లీ, ఈ హెయిల్డ్ ఫ్రమ్ ప్రిన్స్లీ ఫ్యామిలీ. వాళ్ళిద్దరూ జాయింట్గా ఏ విధంగా ఇజ్రాయలైట్స్ను యునైటెడ్గా లీడ్ చేశారో ఆ విధంగా క్రిస్టియన్ ఐడెంటిటీ గురించి కూడా చాలా బలంగా తెలియజేశారు. చక్కటి అనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ వీ విల్ గో టు ద ఫైనల్ క్వశ్చన్ టు అవర్ పాస్టర్ గారు. హగ్గై, జకర్యా ప్రవక్తల ప్రోత్సాహంతో ఆలయ పునరుద్ధరణ పని ప్రారంభం జరిగింది. గాడ్స్ ప్రావిడెన్స్ మరియు వాగ్దాన నెరవేర్పు ఏ విధంగా దైవిక సార్వభౌమత్వాన్ని ఇక్కడ నిరూపించాయి. నేటి ఇండియాలో కూడా ప్రవక్తల శక్తి, విశ్వాసుల పాత్ర మీ సందేశంలో వివరించండి. కైండ్లీ ఎండ్ ద బ్రాడ్కాస్ట్ విత్ ప్రేయర్ అండ్ బెనిడిక్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ బ్రదర్ సాగర్. నేను ఐ విల్ బి వెరీ బ్రీఫ్ అండి. ఎజ్రా గ్రంథంలో ఒక వ్యక్తిని గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. జెరుబ్బాబెల్. ఈ జెరుబ్బాబెల్ మరి చూసినట్లయితే ఆయన ప్రత్యేకంగా ఒక లీడర్షిప్ క్వాలిటీ కలిగినటువంటి ఒక వ్యక్తి, దావీదు సంతానం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి. ఆయనకు తండ్రి షయల్తీయేలు. అంటే గాడ్ ప్రిజర్వ్స్. ఎందుకంటే ఈ జెరుబ్బాబెల్ తర్వాత ఈ దావీదు వంశం నుంచే యేసుక్రీస్తు వచ్చేది. సో జెరుబ్బాబెల్ ఆయన ఒక రాజరికం, రాయల్ లైన్ నుంచి వచ్చిన ఆయన హీ లెడ్ ద ఫస్ట్ గ్రూప్. మరి జనాలను మోటివేట్ చేసి తీసుకొని వచ్చినాడు. అంతేకాదు ఆయన వెళ్ళినప్పుడు హీ హ్యాస్ ఎ రైట్ మైండ్ అండ్ హీ హ్యాస్ ఎ రికగ్నిషన్ ఆఫ్ గాడ్స్ సావరెంటీ. ఆయనకు దేవుని గురించి తెలుసు, దేవుని యొక్క పని అంటే ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుసు ఆయనకు. సో మనం కూడా అలాగే ఉండాలి. అంతేకాదు ఫస్ట్ వీ హ్యావ్ టు బిల్డ్ ద ఆల్టర్. మన జీవితంలో ఆల్టర్ను బిల్డ్ చేసుకోవాలి. వర్షిప్ గాడ్. దేవునికి ప్రాధాన్యత, దేవుని ప్రథమంగా పూజించాలి, ఆరాధించాలి. అది మన స్పిరిచువల్ ఫౌండేషన్. అది మనం పని చేసినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓల్డ్ మెన్ వాళ్ళు చాలా మంది వృద్ధులు ఏం చేస్తారంటే అయ్యో అప్పటి ఆలయం బాగుంది కదా అని చెప్పేసి ఏడ్పించారు. అపోజిషన్ ఎక్కడి నుంచి రాదు, ఒక్కోసారి మన ప్రజల నుంచే వస్తుంది. అందరూ సంతోషించారు మనం పని చేస్తూ ఉంటే, దేవుని పని చేస్తూ ఉంటే. కొంతమంది బాధపడుతూ ఉంటారు, కొంతమంది కోఆపరేట్ చేయరు. సో బట్ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ మనం ముందుకు వెళ్ళాలి యాజ్ ఎ లీడర్గా. అంతేకాదు దేర్ ఆర్ ఎనిమీస్. మనకు దేవుని విరోధించే వాళ్ళు కూడా ఉంటారు, దేవుని పనిని విరోధించే వాళ్ళు. 4వ అధ్యాయం 1వ వచనం చూసినట్టే యూదు వంశస్థులు, బెన్యామీను వంశస్థులు విరోధులైన వారు. మన ఎనిమీస్ వచ్చి దేవుని పని చేస్తామంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక సిఐడిగా స్పై చేసి దేవుని పని ఆపడానికి, ఏదో ఒక విధంగా వాళ్ళు వచ్చి దేవుని పని జరగకుండా ఆపడానికి. సో విరోధులు వచ్చి మనం ఐడెంటిఫై చేయాలి. వీ షుడ్ హ్యావ్ యాజ్ ఎ లీడర్, వీ షుడ్ హ్యావ్ డిజర్న్మెంట్. అంటే జడ్జ్ చేయాలి, ఎవడు మంచోడు ఎవడు కాదని చెక్ చేసుకోవాలి మనం. సో ఎవరు దేవునికి సపోర్ట్గా ఉండేవాళ్ళు, దేవునికి విరోధులు ఎవరు? బెన్యామీనులకు, యూదులకు విరోధులు అంటే దేవునికి విరోధమే, దేవుని పని చేస్తూ ఉన్నారు వాళ్ళు. కాబట్టి మరి మనం జడ్జి చేయాలి. అంతేకాదు దగ్గర దేవుని పని ఆగిపోయింది. ఎంతో మంది అబ్జెక్షన్ చేసి అపోజ్ చేసి లెటర్ రాసి అర్థాశస్తకు దేవుని పని ఆగిపోయింది. 16 సంవత్సరాలు. ఆ 16 సంవత్సరాలు జెరుబ్బాబెలు ఏం చేసిండంటే బైబిల్లో రికార్డు లేదు. ఆయన నిరాశ నిస్పృహతో కృంగిపోయినట్లుగా మనం భావించవచ్చు. ఇట్ డిడ్ంట్ టేక్ ఎనీ యాక్షన్. మరి మనం కూడా
అలాంటి పరిస్థితిలో ఉన్నామేమో చూసుకోవాలా. దేవుని పని మనం స్టార్ట్ చేసినాం, బాగా మంచి సంతోషంగా చేసాం. సడన్ గా మనకి ఏదో అపోజిషన్ వస్తూనే మనం డల్ కాకూడదు. బిలీవ్ ఇన్ గాడ్. ఫెయిత్, నీ విశ్వాసం ఏమైంది? ఎప్పుడైతే మళ్ళీ గాడ్ సెంట్, దేవుడు ఏం చేసిన అంటే హగ్గయిని జకర్యా అని 2 ప్రవక్తలు పంపించింది. ఆ ప్రవక్తలు వచ్చినప్పుడు వాళ్ళు ప్రకటించేసారు, ఇదేంటి సమయం, మీరు ఇండ్ల పనులు చేసుకుంటారు దేవుని పని చేయకుండా అని వాళ్ళు హెచ్చరిస్తే, వాళ్ళు ప్రకటింపగా షేల్దీర్ఘమైన జెరుబ్బాబెలు యెహుదా కుమారుడైన యెహోషువ లేచి యెరూషలేములో ఉండి దేవుని మందిరమును కట్టను ఆరంభించిరి. సో సంబడి హ్యాస్ టు పుష్. ప్రవక్తలు మనల్ని పురికొల్పుతారు. దేవుని బిడ్డలు మళ్ళా పురికొల్పుతారు. అయ్యా, నువ్వు రిన్యూ కావాలా, నువ్వు డల్ కావద్దు, నువ్వు దేవుని పని మానుకోవద్దు, నువ్వు దేవుని పని చేయాలా, నిన్ను పురికొల్పాలా. డూ గుడ్ డీడ్స్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమార్థం నువ్వు చేయాలి. మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా నుండి సహాయం చేయొచ్చు వచ్చింది. మేము దేవుని ప్రవక్తలం, మేము యాజకులము, మేము లేవీలము, లేకపోతే మేము దేవునితో ఏర్పరచబడిన వాళ్ళము, మేము సేవకులము అని సపరేట్ చూసుకోలే. వాళ్ళు కూడా పనిచేయడం మొదలుపెట్టినారు. టీం వర్క్. దేవుని దృష్టిలో అందరూ ఒకటే. మరి అందరూ కూడా కలిసి దేవుని పని చేయాలి, సంతోషంగా చేయాలి, దేవుని మహిమపరచాలి. అలా సహాయం చేసినప్పుడు మరి వాళ్ళు దేవుడి పని జరుగుతూ ఉంది. యూదుల 5వ వచనం చూస్తే, యూదుల దేవుడు వారి పెద్దల మీద తన దృష్టి ఉంచినందున ఆ సంగతి గురించి దర్యావేషు ఎదుటికి వచ్చేవారు ఆజ్ఞంత వరకు అధికారులు వారిని పని మాన్పించలేదు. యూదుల దేవుడు దృష్టి ఉంచుతాడు. నువ్వు చేసే పని మీద దేవుడు దృష్టి ఉంచుతాడు. అండ్ దట్ విల్ బి డన్. దేవుడు తన కార్యక్రమం తను చేస్తాడు. తన ఉద్దేశం తను సఫలం చేసుకునేటువంటి దేవుడు. నీలో సత్క్రియ ఆరంభించడం అంతవరకు కొనసాగించే దేవుడు. అంతేకాదు, నీలో కార్యసిద్ధి కలిగి చేసేది కూడా దేవుడే. సో డిపెండ్ ఆన్ గాడ్. మరి దేవుని వాక్యంలో మరి యెజ్రా గ్రంథం చూసినట్లయితే మనము యెజ్రా గ్రంథము, నేను ఒక వచనం చదివేసేసి నేను ముగిస్తాను. నేను జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దాం మనం. 5వ వచనం చూస్తుంది. అప్పుడు నాతో జెరుబ్బాబెలు ప్రత్యక్షముకు యెహోవాకిదే శక్తి చేతనైనను బలం చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చును. శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని ఆత్మ చేత. కాబట్టి మన సొంత శక్తి, మన సొంత ఆలోచన కాదు, బలం చేత కాదు. గాడ్ హ్యాస్ టు బి దేర్. నువ్వు దేవుని కొరకు ఏ పని చేసినా గాడ్ షుడ్ బి విత్ యూ. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఉంటే గానీ, తోడుగా ఉంటే గానీ నువ్వు ఏ పని చేయలేవు. ఈరోజు క్రిస్టియన్స్ దేవుని మీద ఆధారపడకుండా ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దట్స్ ఫ్యూటైల్. దేవుని పనికి చేయాలంటే దేవుడు తోడుగా ఉండాలి. దేవుని పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడు ఉండాలి. దేవుని పని ఇట్స్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ గాడ్. యు ఆర్ నాట్ అలోన్. నేను నీ యందు నువ్వెందు నా లేకపోతే నువ్వు ఫలించవు అని చెప్పేసి యేసుక్రీస్తు అన్నాడు. కాబట్టి డిపెండ్ ఆన్ గాడ్. నువ్వు దేవుని పని చేయాలంటే దేవుని మీద ఆధారపడాలి. కాబట్టి నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయాలంటే యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, షుడ్ గ్రో ఇన్ ద లార్డ్. నువ్వు ఒకవేళ ఇంకా తప్పిపోతే నువ్వు రిన్యూ చేసుకోవాలా, నిన్ను నీవు తిరిగి సమర్పించుకోవాలా దేవునికి. అప్పుడు దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. జెరుబ్బాబెలు ద్వారా చేసిన గొప్ప కార్యము దేవుడు నీ ద్వారా, నా ద్వారా చేయడు. దేవుడి వాక్యంను మన ఉనికిలో ఫలింపచేయను గాక, మన హృదయంలో ఫలింపచేయను గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన ప్రేమల మా తండ్రి, దయగల నాయన యేసయ్య నీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో ప్రభా యెజ్రా గ్రంథం మేము ధ్యానించుండగా ప్రభా, జెరుబ్బాబెలును మీరు ఏర్పరచుకున్న నాయన ప్రభా, ఆ బిడ్డ ద్వారా నా గొప్ప కార్యం చేశారు నాయన ప్రభా, నీకు వందనాలు ప్రభా. ఇక్కడ నాయన అనేకులను నాయన ప్రభా జెరుబ్బాబెలుగా లేవనెత్తండి ప్రభా. అలాంటి భారం కలిగి దేవుని నీ రాజ్యం కట్టాలి, నీ రాజ్యం విస్తరింపచేయాలని ఆ యొక్క దృక్పథంతో ముందుకు పోవటకు నీ కృప దయచేయమని ప్రభా, ఈ సమయంలో వింటున్న ప్రతి ఒక్క శ్రోతను నీ ప్రేమ గలస్థానం అప్పచెప్తున్నాం నాయన. సహాయం దయచేయండి ప్రభా. నాయన ప్రభా, బిడ్డలు నాయన ప్రభా మరి నీలో బలపడి పరిశుద్ధాత్మ శక్తితో ముందుకు సాగుటకు, నీ స్వార్థ ప్రకటించుటకు బిడ్డలకు నీ తెలివి జ్ఞానం దయచేయమని నీకే స్తుతులు చెల్లిస్తూ
మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య చేరిన మనకు వింటున్న ప్రతి శ్రోతకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.